హలో అందరికీ. ఇవాళ మా ఇంట్లో సేమియా పాయసం అండి. మా పాపకి ఎంతో ఇష్టమనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, కాజు అండ్ బాదం, అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పాలు పోసి మరిగించాలండి. పాలు మరగాలి. ఇది సేమియా అండి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా, కాజు బాదం వేయించి పెట్టుకున్నవి. ఇక్కడ చూడండి, పాలు మరిగాక ఇందులో సేమియా వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కాస్త ఉడకనివ్వాలండి. ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందామండి. ఇంకో 5 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అండి, మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. టేస్టీ పాయసం రెడీ అయ్యింది. ఇదిగోండి, పాయసం రెడీ. ఇప్పుడు మా పాపకి ఇద్దాం, తను చూసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. నీకేనా? Super.